రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజాల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్కి చెందిన 4th ఇయర్ చదువుతున్న విద్యార్థులు 4 నెలల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ గ్రామానికి వచ్చారు. వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ మాయా. హాయ్ మ్యామ్. ఇప్పుడు మీరు 4th ఇయర్ స్టూడెంట్స్ కదమ్మా? అవును మ్యామ్. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఏమేమి అంశాలను మీరు నమోదు చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు ఇక్కడ చూసి? మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చాం మ్యామ్. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్. మేము 4th ఇయర్ చదువుతున్నాం. ఇప్పుడు 4th ఇయర్లో మాకు సెపరేట్గా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, రావే ప్రోగ్రామ్ అని. రూరల్ హార్టికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనే ప్రోగ్రామ్ మేము మాకు అలర్ట్ చేసిన గ్రామము రంజోల్, డిస్టిక్ సంగారెడ్డి డిస్టిక్, జహీరాబాద్ మండలం. సో మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతుంది మ్యామ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏంటంటే ఈ 3 నెలలు మేమంతా మా బుక్ నుంచే నేర్చుకున్నది ఉంది మ్యామ్. ఈ 4th ఇయర్లో ఏంటంటే సపరేట్గా మాకు అలా ఫార్మర్స్ ఎలాంటి కల్చరల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పంట వేస్తున్నారు, ఆ పంటకు కావాల్సిన కల్చరల్ ప్రాక్టీసెస్ ఏమేమి చేస్తున్నారు, ఆ ల్యాండ్ ప్రిపరేషన్ కానీ, పంట నాటడం కానీ, ఆ పంట స్టార్టింగ్ నుంచి హార్వెస్ట్ వరకు ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది మేమంతా నేర్చుకోవడానికి వచ్చినాం. వర్క్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం కోసమని ఈ ప్రోగ్రామ్ని మాకు కాలేజ్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది మ్యామ్. సో ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఎందుకంటే మేము ఇన్ని రోజులు చదువుకున్నదంతా ఇప్పుడు చూడగలుగుతున్నాం, అలాగే ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఎట్లాంటి పంటలు వేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫర్టిలైజర్ యూస్ చేస్తున్నారు, పెస్ట్ అండ్ డిసీజ్ వచ్చినా కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఏమేమి ఫర్టిలైజర్స్ వేస్తున్నారు, ఎంత క్వాంటిటీలో వేయాలి ఆ ఫర్టిలైజర్స్ అనేది కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకున్న నాలెడ్జ్ని మేము పొందుతున్నాం. అలాగే కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయో లైక్ ఫిరమోన్ ట్రాప్స్ యూజ్ చేయడం కానీ, అలాగే ట్రైకోడర్మా లాంటి కొన్ని సీడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మ్యామ్. అలాంటివి కూడా మేము వాళ్ళకి చెప్పగలుగుతాం, వాళ్ళకున్న నాలెడ్జ్ మేము షేర్ చేసుకుంటాం. దీనివల్ల మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మ్యామ్. అంటే మీకు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రైతుని అటాచ్ చేస్తారమ్మా? ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఫార్మర్ని అలర్ట్ చేస్తారు మ్యామ్. వాళ్ళు ఏ పంటలు వేస్తున్నారు, ముందు ఏం పంటలు వేసారు, అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు మ్యామ్. ఆ రైతు ఏదైనా విత్తనం నాటినప్పటి నుంచి ఆ పంట కాలం పూర్తయ్యే వరకు ఉంటారు మీరు కంప్లీట్. అంటే ఎన్ని మంత్స్ ఉండాలి ఇక్కడ మీరు? 4 months ఉంటాం మ్యామ్. ఆ విత్తనం నాటే దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా ఏమేమి చేస్తారు, వాళ్ళు ఏమేమి పంటలు వేస్తున్నారు, ఇంకా ప్లాంటింగ్ ఎలా ఉంటుంది, ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, అదంతా నేర్చుకుంటాం మ్యామ్ మేము. అంటే మీ రైతు ఏమేమి వేశారు? మా రైతు నాకు అలర్ట్ చేసిన ఫార్మర్ నారాయణ రెడ్డి మేడం. మా రైతు దగ్గర బనానా, జింజర్ అండ్ టర్మరిక్ ఉన్నాయి మ్యామ్. మేము ఆల్రెడీ ఫీల్డ్ విజిట్ చేసాము. ఇంకా వాళ్ళు ఇంకా హార్వెస్టింగ్ వరకు ఏం రాలేదు మ్యామ్. ఇప్పుడు ప్లాంటింగ్ లో ఉంది మ్యామ్. అంటే మీరు వచ్చి 1 month అయింది, ఇంకా 3 నెలలు కూడా చూడాలి ఇదంతా కూడా. నెక్స్ట్ అక్టోబర్ లో పొటాటో కూడా సోయింగ్ ఉందన్నారు మ్యామ్. అప్పుడు కూడా చూస్తాం. ఈ 3 సంవత్సరాలు చదివారు కదా ఆల్రెడీ, మీరు కాలేజ్లో చదువుకున్నారు కదా, అక్కడ 3 సంవత్సరాలు ఏమేమి మీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి చదువుకున్నారు? మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్, ఫ్లోరికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ఉంటుంది, వెజిటబుల్ సైన్స్ ఉంటుంది, ఇంకా స్పైసెస్ అదంతా ఉంటుంది మ్యామ్. ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటుంది, ప్లాంటేషన్ లైక్ కోకోనట్, కోకోవా, ఆయిల్ పామ్ లాంటి ప్లాంటేషన్ క్రాప్స్ కూడా ఉంటాయి మ్యామ్. అవన్నీ లైక్ ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి, ప్లాంటేషన్ క్రాప్స్ ఉన్నాయి, ఆయిల్ పామ్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మామిడికాయ ఉన్నది, జామ తోట ఉన్నది. ఇవన్నీ చూడగా మాకు కూడా లైక్ చూసింది వేరే ఉంటుంది, బుక్లో ఉన్న నాలెడ్జ్ వేరే ఉంటుంది కదా, చూసింది మనకి ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా పొందగలుగుతున్నాం మ్యామ్. అంటే మీరు 3 సంవత్సరాలు చదువుకున్నది ఒక ఎత్తు, ఈ 4 నెలలు ఈ రైతు పొలంలో నేర్చుకున్నది ఒక ఎత్తు అంటారా? అంటే ఎట్లా అనిపించింది ఇక్కడ? సాయిల్ ఎట్లా ఉంది? అంటే రైతులు ఈ ఎరువులు, పురుగు మందులు ఎట్లా వాడుతున్నారు? అంటే పర్మిటెడ్ లిమిట్స్ లోనే ఉందా ఇక్కడ అంతా? ఎస్ మ్యామ్. సాయిల్ వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి మ్యామ్. బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది, రెడ్ సాయిల్ ఉన్నది. సాయిల్ కి తగ్గట్టుగా ఏ పంట వేసుకోవాలన్నది మాకంటే ఫార్మర్స్ కి ఇంకెక్కువ తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ అనుభవం చాలా పెద్దది కదా. అంటే మీరు రైతులకు, అంటే ఇప్పుడు మీరేమో 3 సంవత్సరాలు కాలేజీలో చదువుకున్నారు, అక్కడ కొత్త టెక్నాలజీలు కూడా మీకు సబ్జెక్ట్ లో భాగంగా నేర్చుకుంటారు కదా. రైతు అనుభవం చాలా సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా ఒక అనుభవాన్ని రైతు కలిగి ఉంటారు కదా. అంటే మీ ఇద్దరు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అవుతుంటది ఇక్కడ, మీరు నేర్చుకున్నది వాళ్ళకి చెప్పడు, వాళ్ళకి నేర్చుకున్నది వాళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి వాళ్ళు మాకు చెప్తారు. మేమైతే ఏదైతే నేర్చుకున్నామో కొత్త టెక్నాలజీ ఉందో మేము వాళ్ళకి ఎక్స్పీరియన్స్, అంటే మా ఎక్స్పీరియన్స్ ని మేము వాళ్ళకి చెప్తాం. సో అట్లా మాకు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది కూడా అవుతుంది మ్యామ్. అయితే మొత్తానికి ఇది మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మ్యామ్. నవ్య,
మీ రైతు ఏమేమి పంటలు వేసారమ్మా, నువ్వేమేమి అబ్జర్వేషన్ చేసావు ఆ పంటల్లో? నాకు ఇక్కడ రంజోల్ అనే విలేజ్ ఇచ్చారు మ్యామ్. నా రైతు పేరు రామరెడ్డి గారు. అతను వచ్చేసి బనానా, జింజర్, ఇంకా క్రిసాంతమం, ఇంకా ఆయిల్ పామ్, ఈ క్రాప్స్ అనేవి వేశారు మ్యామ్. ఇవన్నీ మేము రోజు వెళ్ళి ఫీల్డ్ విజిట్ ఉంటుంది మాకు. మేము రోజు వెళ్ళి ఆ క్రాప్స్ ఎలా గ్రో అవుతున్నాయి, వాటికి వచ్చే డిసీజెస్ ఏంటి, అవన్నీ కూడా మేము చూసి మేము నోట్ చేసుకొని వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ కూడా మేము తెలుసుకొని వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇస్తాం మేము. ఈ 3 సంవత్సరాలు కాలేజీలో చదువుకోవడం ఒక ఎత్తు, ఇప్పుడు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇది? యాక్చువల్గా ఇది వచ్చేసి రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కదా మ్యామ్. సో ఇది 2 వే బెనిఫిషియల్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్కి అవుతుంది, ఇక్కడ ఫార్మర్స్కి అవుతుంది. స్టూడెంట్స్కి ఎలా అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. బికాజ్ రోజు ఫార్మర్తో మేము ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మ్యామ్, ఎట్లా ఫేస్ చేయాలి ఫార్మర్స్ని అని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ స్కిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఫార్మర్కి ఇది ఎలా బెనిఫిట్ అంటే మేము రోజు ఫీల్డ్కి విజిట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి తెలియని కొన్ని టెక్నిక్స్ మేము చెప్తామన్నమాట. ఇన్ని రోజులు వాళ్ళు ఓల్డ్ టెక్నిక్సే ఫాలో అవుతారు కాబట్టి మాకు తెలిసిన కొన్ని న్యూ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి మేము చెప్తుంటాం. వాళ్ళ నుంచి కూడా మాకు తెలియని టెక్నిక్స్ మేము నేర్చుకుంటాం అనమాట. లైక్ చాలా ఫార్మర్స్కి మల్చింగ్, ఫర్టిగేషన్, ప్యూనింగ్ ఇట్లాంటివి తెలియదు అనమాట. సో తెలియక వాళ్ళు ఫార్మింగ్ అనేది చాలా ల్యాక్ అవుతున్నారు. ఇవన్నీ చెప్తే మనం ఇంకా కూడా ఫార్మింగ్ అనేది ముందుకి తీసుకెళ్ళొచ్చు. సో అట్లా మేము హెల్ప్ చేస్తాం అనమాట. ఇంకా సాయిల్ టెస్టింగ్లో కానీ, వాళ్ళకి నర్సరీ రేజ్ చేయడం కానీ, కిచెన్ గార్డెనింగ్, చాలామంది కిచెన్ గార్డెనింగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు, అవన్నీ కూడా మేము ఇక్కడ చెప్తాము. మాకు ఇన్ని డేస్ మేము బుక్స్లో చదువుకున్నాము, ఈ 4 years బుక్స్లో చదువుకున్నాము. సో ఇప్పుడు ఈ 4th yearలో ఇక్కడ వచ్చి నేర్చుకోవడం అనేది మాకు చాలా బాగుంది. ఇంకా ఈ నేచర్లో ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది మ్యామ్. ఏంటంటే ఈ బుక్లో చదువుకుంది కాకుండా మనం వచ్చి ఇక్కడ ప్రాక్టికల్లో చూసి నేర్చుకోవడం అనేది ఇంకా మనకి మంచిగా గుర్తుంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ముందు ఏదైనా ఎవరైనా వచ్చి ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే కూడా మనం వెంటనే ఆ ప్రాబ్లం అనేది ఏంటి అని మనం చెప్పగలుగుతాం వాళ్ళకి. హర్షిత, ఎట్లా ఉందమ్మా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రూరల్లో? చెప్పాలంటే మేము ఇక్కడ చాలా నేర్చుకుంటున్నాం మ్యామ్. మేము వచ్చి 1 month అవుతుంది, కానీ ఇక్కడ మేము చదువుకున్నది చూసింది చాలా అనుభవం అనేది మాకు బాగా దక్కుతుంది మ్యామ్. మా రైతు దగ్గర నుంచి మేము నేర్చుకుంది అయితే మేము ఒకటి చూస్తే ఇక్కడ ఇంకొకటి నేర్చుకుంటున్నాం ఇంకా కొత్తగా. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా నేర్పిస్తుందని మేము అనుకుంటున్నాం మ్యామ్. ఇంకా 3 months ఉంటాం, 3 monthsలో కూడా ఇంకా నేర్చుకుంటామని మేము అనుకుంటున్నాం. ఒక పంటకాలం మొత్తం ఉండాలన్నా మీరు? 4 months ఉంటాం మ్యామ్, 4 to 5 months ఉంటాము. సో ఆ మంత్లో షార్ట్ టర్మ్ క్రాప్స్ అనేవి మాకు కవర్ అయిపోతాయి. అంటే ఒక పంటకు సంబంధించి విత్తనం భూమిలో పడ్డప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మొత్తం చూస్తారు, అన్ని దశలు మీరు? అన్ని చూస్తాం మ్యామ్. మేము మాకంటే ముందు ఆల్రెడీ పెట్టిన పంటలు కూడా మాకు హార్వెస్టింగ్ టైంకి మేము నేర్చుకుంటాము. సో ఏదన్నా ఒక థింగ్ అనేది మేము నేర్చుకుంటున్నాం మ్యామ్. ఇక్కడికి వచ్చినాక అది సోయింగ్ కానీ, లేదా మధ్యలో ఆ పంటకి ఏమేమి చేస్తున్నారు అనేది కానీ, లేదా హార్వెస్టింగ్ కానీ, ఏదన్నా ఒకటి మాత్రం ఒక పంటకి ఏదైనా ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం మ్యామ్. ఫస్ట్ రాగానే ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఈ సాయిల్ కండిషన్, క్లైమేట్ కండిషన్స్ అన్ని చూసుకుంటారా? చూసాం మ్యామ్. ఇక్కడ సాయిల్ మాత్రం బంగారపు మట్టి మ్యామ్. ఇక్కడ ఏమేసిన ఇట్లా విత్తనాలు వేస్తే ఇక్కడ ఖచ్చితంగా మొలకొస్తుంది మ్యామ్. ఏదైనా ఈ సాయిల్ అయితే ఫస్ట్ చాలా బాగుంది మ్యామ్. ఇక్కడ మాత్రం వెదర్ అంటే ఇక మేము వచ్చింది రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి మ్యామ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు హార్టికల్చర్ యూనివర్సిటీ పిల్లలు వచ్చారు కదా, అవునండి, ఎన్రోల్ అయింది వచ్చి వాళ్ళు ఏమేమి అబ్జర్వేషన్ చేస్తున్నారు, మీకేం చెప్తున్నారు, వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు మాకు ఏం అడిగారంటే, సార్ పొటాటో పైన అవుతుందా కింద అవుతుందా అడిగారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మొత్తం చదువుకోవడమే తెలుసు, వాళ్ళు ఏడవంటే అని వాళ్ళకి తెలియదు స్టార్టింగ్లో. అట్లా కొంతమంది అట్లా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ తిరుగుతుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం ఏం వేస్తున్నాము, ఏం మందులు వేస్తున్నాము, ఎట్లా వేస్తున్నాము అనేది కొంచెం తెలిసి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదా. రాసుకుంటారండి, ప్రతి రాసుకుంటారు. మళ్ళీ వాళ్ళు మాకు తెలియని మేము అడగకుండా చెప్తారు. మేమంటే ఇప్పుడు కొంచెం మా టెక్నాలజీ కొంచెం పెరుగుతుంది కదా మేడం. ఇప్పుడు మేము నేర్చుకున్నది వేరు, అప్పుడు పాతకాలం టెక్నాలజీ. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వేరే వచ్చినాయి కదా. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి, మనకు హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చినాయి, మన సోయింగ్ మిషన్స్ వచ్చినాయి. అప్పుడేమో మన మనుషుల నుంచి పెట్టేవాళ్ళం సోయింగ్. ఇప్పుడు అట్లేదు కదా, మొత్తం ఇప్పుడు అంతా ట్రాక్టర్సే తీసుకుంటున్నాయి. మసాలా వేసుకుంటుంది, ప్లస్ అన్నీ వేసుకుంటుంది, పొటాటో వేసుకుంటుంది, మసాలా వేసుకుంటుంది, మళ్ళీ మనం బోధ చేసుకుంటూ పోతుంది మొత్తం. అప్పుడేమో మన మనుషుల నుంచి చేసేవాళ్ళం, ఎద్దుల నుంచి చేసేవాళ్ళం. ఆ పద్ధతికి ఈ పద్ధతి చాలా తేడా ఉన్నది. వాళ్ళు కొంచెం వాళ్ళకి తెలిసి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనకు హార్వెస్టింగ్ కూడా వచ్చినాయి, హార్వెస్టింగ్ చేయడానికి కూడా వచ్చినాయి మిషన్లు. నెక్స్ట్ ఇయర్ మనకు రావచ్చు కూడా అవి. అడుగుతుంటాం ఎట్లున్నాయి ఏమున్నాయని కొంచెం తెలుస్తున్నాం. వాళ్ళు మాకు చెప్పకుండా చెప్తారు వాళ్ళు కూడా. అట్లా వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. వాళ్ళకు మొత్తం ఏమిటంటే బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కదా. అట్లా
ఈరోజు పొలాలు తిరుగుతుంటే వాళ్ళకి కూడా తెలిసిపోతారే ఎట్లుందని అనుభవం అయిపోద్ది కదా. అది రాసుకుంటారు. ఇప్పుడు ఏం వేస్తున్నాము, ఇప్పుడు మేము మందులు వేస్తున్నాం అంటే ఎంత వేస్తున్నాం, ఒక చెట్టుకి ఎంత వేస్తున్నాము, దానికి ఎంత ఖర్చు వస్తుంది అవి కూడా అడుగుతారు, రాసుకుంటారు. మేము బుక్లో చదువుకునేది ఒకటి, ఇక్కడికి వచ్చి చూసేది ఒకటి. అందులో జస్ట్ ఫొటోస్ చూస్తాము, ఇక్కడికి వచ్చి రియల్గా చూస్తాము వాటిని, అవి ఎట్లా పెరుగుతాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏం చేస్తారు, సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ చేశారా లేదా అని మేము అడుగుతాము. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అది ఎట్లా చేస్తారు అనేది చెప్తాము. ఇక్కడికి వచ్చి చాలా యూస్ఫుల్ అయింది. ఫార్మర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రదీప్ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తారు, చాలా చూపెట్టారు మాకు కొత్తవన్నీ. మా ఫార్మర్ బనానా, షుగర్ కేన్ చాలా క్రాప్స్ వేస్తారు. ఇక్కడ సాయిల్ కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ నమోదు చేసుకుంటున్నాం. అవన్నీ నోట్ చేసుకుంటున్నాం, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి. సార్ మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ పరిధి ఎన్ని ఎకరాలు? మాకు 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ అంటారు మేడం. కాకపోతే నా క్లస్టర్ లోపల వచ్చేసి 7 నుంచి 8,000 ఎకరాల భూమి ఉన్నది మేడం. ఎన్ని రకాల పంటలు ఉన్నాయి సార్ ఇక్కడ? పంటలు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన క్రాప్స్, సోయాబీన్ కావచ్చు, కంది కావచ్చు, పత్తి కావచ్చు, పెసర, మినుము, ఇట్లా రకరకాల అగ్రికల్చర్ క్రాప్స్ ఉంటాయి. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ కూడా పపాయ, బనానా, గోవా వచ్చేసి, జింజర్, టర్మరిక్, పొటాటో, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఇక్కడ మా జైరాబాద్ ప్రాంతంలో సాగు చేస్తుంటాం. ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ విద్యార్థులందరూ కూడా వచ్చారు కదా సార్, 4th ఇయర్ వాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఎన్ని బ్యాచ్లు వస్తాయి సార్ ఇక్కడికి? గత 2 సంవత్సరాలకు వరకు 4 బ్యాచ్లు, అంటే సంవత్సరానికి 2 బ్యాచ్లు వస్తాయి. ఇది ఇప్పుడు వచ్చిన బ్యాచ్ వచ్చి 5వ బ్యాచ్. ఈ కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థులతో పాటు మళ్ళీ నాకు మల్లారెడ్డి హార్టికల్చర్ కాలేజ్ నుంచి కూడా కొందరు విద్యార్థులను అలాట్ చేసిరు ఇంతకుముందు బ్యాచ్ లోపల. ఈ బ్యాచ్ లోపల వచ్చేసి 55 మంది విద్యార్థులు వచ్చారు. అంటే విద్యార్థుల్ని ఫస్ట్ మీకు అలాట్ చేయగానే ఫస్ట్ ఏముంటది ప్రాసెస్? నెక్స్ట్ ఫస్ట్ మన కొండా లక్ష్మీ ఉద్యాన కళాశాల నుంచి ఫల పరిశోధన కేంద్రం సంగారెడ్డి వాళ్ళకి అలాట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జైరాబాద్ ప్రాంతం లోపల చాలా రకాల హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయని చెప్పేసి నాకు అలాట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలోనే 20 రూములు రెంట్కి తీసుకొని ఉంటారు. ప్రతి గురువారం వచ్చేసి FRS కి క్లాస్కి వెళ్తారు. మిగతా రోజులలో వాళ్ళకి అలాట్ చేసిన ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మర్ చేసినటువంటి అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏమైతున్నాయో అవన్నీ నేర్చుకుంటారు. వీళ్ళకు దాంతో పాటు వీళ్ళ ఫీల్డ్ విజిట్లతో పాటు రకరకాల నేను ఉదాహరణకు కొన్ని విజిట్స్ చేపిస్తుంటాం మేడం. సార్ అంటే ఒక్కొక్క స్టూడెంట్ ని ఒక్కొక్క ఫార్మర్ కి అటాచ్ చేస్తారా? అవును మేడం. ఇక్కడ వచ్చిన 55 మంది విద్యార్థులను 4 విలేజ్లకు ఫస్ట్ డివైడ్ చేసినాం మేడం. చిన్న హైదరాబాద్, జైరాబాద్, రంజోల్, బాబానగర్. వాళ్ళకు ఆ విలేజ్ లోపల ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఫార్మర్ని అలాట్ చేస్తుంటాం మేడం. అంటే వీళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలి? వీళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలంటే రైతు సాగు చేస్తున్నటువంటి వివిధ రకాల పంటల వివరాలు, ఆయన అగ్రికల్చర్ లోపల ఏమేమి మెలకువలు పాటిస్తున్నాడు, ఏం తప్పులు చేస్తున్నాడు, మనం చదువుకున్న యూనివర్సిటీలో చదువుకున్న సబ్జెక్ట్ ప్రకారమే ఎరువులు వాడుతుండా లేదా, భూమిని దున్నడం అటువంటి చేయడం చేస్తున్నాడా లేదా, మనకు FIM అంటే ఫార్మ్ యార్డ్ మ్యాన్ అటువంటి వాడుతున్నాడా లేదా, విత్తన శుద్ధి చేయమని చెప్తుంటాం మనం. అసలు విత్తన శుద్ధి రైతు చేస్తుందా చేస్తలేడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. గ్యాప్ ఐడెంటిఫికేషన్ అంటారు వాళ్ళు. ఆ గ్యాప్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు ఉదాహరణకు ఏ రైతు కూడా జింజర్కు కానీ పొటాటోకి కానీ సీడ్ ట్రీట్మెంట్ చేస్తారు. అది గ్యాప్. మనం చదువుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి కాబట్టి గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఫస్ట్ స్టూడెంట్స్ వాళ్ళతో చేయించాలి. ప్రాక్టికల్గా చేసి ఎట్లా చేసుకోవాలి, ఏం మందు వాడాలి అనేది ఈ విద్యార్థులు రైతులకు కూడా సజెస్ట్ చేస్తుంటున్నారు. అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్ని వాళ్ళు నోట్ చేస్తుంటారు. ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ వచ్చేసి 5 క్రాప్స్ మీద రికార్డ్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ రైతు దగ్గర జామ తోట ఉన్నది. ఈ జామ తోటతో పాటు పండ్ల తోటలు 2, పూల తోటలు 1, రూట్ క్రాప్స్ 1, ఇట్లా డిఫరెంట్ క్రాప్స్ మీద 5 రకాల పంటల మీద వాళ్ళు రికార్డు రాయాల్సి ఉంటుంది మేడం. సార్ ఆ రైతుకు సంబంధించిన పొలమే కాక ఇంకా విజిట్స్ ఏమన్నా తీసుకుపోతారా వీళ్ళని? తప్పకుండా మేడం. ఈ రైతు పొలాల్లో ఉన్న పంటలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న డిఫరెంట్ వేరే కొత్త పంటలు ఉన్నాయి. ఉదాహరణకు ఆయిల్ పామ్, తర్వాత ఉదాహరణకు డేట్ పామ్, ఉదాహరణకు చియా, తర్వాత జెరేనియం, యాపిల్. అంటే జెరేనియం కానీ, చియా క్రాప్ కానీ, యాపిల్ కానీ ఈ మన ప్రాంతంలో పండది, కానీ ఇది కొత్త రకమైన పంట. అటువంటి పంటల దగ్గర పొలాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు విజిట్ చేపిస్తుంటా నేను. వ్యవసాయంతో పాటు రైతులకు సంబంధించిన సంస్థలు కావచ్చు, కార్యాలయాలు కాబట్టి అటువంటివి కూడా విజిట్ చేపిస్తాను. వీళ్ళకి ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్స్ ఉంటాయి. ఈ రైతులకు ఫెర్టిలైజర్ షాప్తో సంబంధం ఉన్నది. మళ్ళీ బ్యాంక్ ఉన్నది, బ్యాంకుకు రైతుతో కూడా సంబంధం ఉన్నది. అవి విజిట్ చేపిస్తా. బ్యాంక్ వాళ్ళు ఎటువంటి రకాల లోన్స్ ఇస్తున్నారు, ఎటువంటి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా పంట హార్వెస్టింగ్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఎక్కడ పోతుంటుంది, మార్కెట్కి వెళ్తుంది. తర్వాత రైతు ఎరువుల కాడికి వెళ్ళి, విత్తనాల కాడికి వెళ్ళి, షాప్ దగ్గరికి వెళ్ళి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, నెక్స్ట్ స్టెప్ ఏంటిదిగా మార్కెట్. ఇక
ఈ ప్రొడక్ట్ అంతా మార్కెట్కి పోతుంది కాబట్టి ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, వెజిటేబుల్ మార్కెట్ ఆ మార్కెట్లు కూడా విజిట్ చేస్తుంటారు మేడం. విత్తనం నాటినప్పటి నుంచి Yes. పంట హార్వెస్టింగ్ చేసే వరకు అన్ని దశలను వీళ్ళు చూస్తారు. అంటే ఖర్చు కూడా అంటే రైతు దున్నేటప్పుడు ఎంత పెట్టిండు, విత్తనానికి ఎంత పెట్టిండు, కలుపుకి ఎంత పెట్టిండు, హార్వెస్టింగ్ ఎంత పెట్టిండు, ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా నమోదు చేసుకుంటారా. లాస్ట్ చివరి వరకు సాయిల్ ల్యాండ్ ప్రిపరేషన్ కాడికి వెళ్ళి ఆ రైతు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీకు చెప్పిన బ్యాంకు తర్వాత ఫెర్టిలైజర్ షాప్ తర్వాత ఇక మళ్ళీ మార్కెట్. ఈ ప్రొడక్ట్ పండించిన కాడ నుంచి మార్కెట్కి పెట్టాలి. దాన్ని కల్టివేషన్ లోపల ఎంత ఖర్చు పెట్టేసిండు, ఆయనకి ఎంత నికర ఆదాయం ఎంత వచ్చింది అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రాస్తారు మేడం. అంటే ఏమైనా డౌట్స్ అడుగుతుంటారా మమ్మల్ని డౌట్స్ అడుగుతారు మేడం. వీళ్ళు ఏం అడుగుతుంటారు అంటే దీంట్లో నేనే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతా, ఇది ఏం డిసీజ్ అని అడుగుతా, ఇదేం పెస్ట్ అని అడుగుతా, వాళ్ళకి తెలిస్తే చెప్తారు. ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉన్న సపరేట్గా, డైలీ సాయంత్రం కాగానే ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతా వాళ్ళకు. ఈ ఉత్సాహం కొందరు రెస్పాండ్ అయ్యేటోళ్ళు కొందరు రెస్పాండ్ అవుతారు. మీరు ఈ క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి లాస్ట్ ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహిస్తుంటా. కొందరు చెప్తుంటారు, నేర్చుకుంటుంటారు వాళ్ళు. జహీరాబాద్ ని ఎందుకని ఎక్కువ ఎంచుకుంటుంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్? ఇప్పుడు ఉదాహరణకు మేడం, తెలంగాణలోనే జహీరాబాద్ ప్రాంతం ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. మీరు కూడా అబ్జర్వ్ చేశారు, ఇన్ని రకాల పంటలు తెలంగాణలో ఎక్కడ కూడా దొరకాయి. అదే పంట వైవిధ్యం ఉన్నది. అదే వాళ్ళ స్టూడెంట్స్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి నల్గొండ అప్ప చెప్పారు. నల్గొండ లోపల ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్ మటుకే ఉంటాయి, నిమ్మ, బత్తాయి. హార్టికల్చర్ స్టూడెంట్స్ ఆ 2 క్రాప్స్ మీద నేర్చుకోగలుగుతారు. అదే మా జైరాబాద్ ప్రాంతంకి వస్తే 12 నుంచి 15 రకాల ఉద్యాన పంటల మీద వాళ్ళు నేర్చుకోగలుగుతారు. రూట్ క్రాప్స్ అంటే ఆలుగడ్డ కావచ్చు, అల్లం కావచ్చు, పసుపు. ఫ్రూట్ క్రాప్స్ పపాయ కావచ్చు, బనానా కావచ్చు, జామ కావచ్చు, ఇంకా మామిడి పొట్టోలు కావు, అవి కాదు. ఫ్లవర్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొత్త వైవిధ్యమైన పంటలు ఉన్నాయి కాబట్టి మా జైరాబాద్కి అలాట్ చేశారు. రైతుల సహకారం పిల్లలకి ఎట్లా ఉంది సార్? రైతుల సహకారం అనేది చాలా బాగున్నది మేడం. నేను 5వ బ్యాచ్ చేస్తున్నా అంటే మీకే అర్థమై ఉంటుంది. ఇంతకుముందు 4 బ్యాచ్లు వేరే, 4 ఉన్నట్టు 160 మంది పిల్లలు వాళ్ళు వేరు, ఇప్పుడు 55 మంది. వాళ్లకు మా జైరాబాద్ ప్రాంతం లోపల సరైన వసతులు ఉన్నాయి, వాళ్ళకి అన్ని రకాల ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ రావడానికి ఉత్సాహం చూపిస్తారు. మేము కూడా చాలా కేర్ తీసుకుంటున్నాం వాళ్ళ కొరకు. ఏ పొలంకు పోయినా ఏ రైతు ఆబ్జెక్షన్ చేయడం, నా పేరు చెప్పే వాళ్ళకి చాలా మంచిగా తీసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉత్సాహం అనేది చాలా నచ్చింది. భయం అనేది ఏమి ఉండదు ఇక్కడ. వాళ్ళకి అందరికి చుట్టుపక్కల రైతులందరికీ తెలుసు, ప్రదీప్ సార్ పిల్లలు వీళ్ళంతా, ప్రదీప్ స్టూడెంట్స్ వీళ్ళు అని చెప్పి చాలా జాగ్రత్త చూసుకుంటారు. వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు మేడం. గత 3-4 ఏండ్లుగా ప్రతి సంవత్సరము దాదాపు 150 మందికి మీరు ఇక్కడ ప్రతి సంవత్సరము. ఇంతకుముందు 4 బ్యాచ్లు, 5వ బ్యాచ్ మేడం. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ ఒకటి గ్యాప్ వస్తుంది, మళ్ళీ జనవరి ఇంకొక బ్యాచ్ వస్తుంది. వీళ్ళ స్టూడెంట్స్ వస్తారు మళ్ళీ. అంటే ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ అప్పుడు ఇంకొక బ్యాచ్ వస్తుంది. వీళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ బ్యాచ్ వాళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తూనే ఉంటారు, 2 పంట కాలాలలో వస్తూనే ఉంటారు. వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న టాలెంట్ అంతా భవిష్యత్తు లోపల గుర్తు పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళు ఎంఎస్సీ చదువుతారు, డాక్టర్ కావచ్చు, ఒకరు ప్రొఫెసర్ కావచ్చు, ఒకరు ఫారెన్ చదువులకు పోవచ్చు. ఎక్కడ పోయినా కూడా మూలాలు అనేవి ఉంటాయి నా దగ్గర. అరే పలానా సార్ దగ్గర నేర్చుకున్న మైండ్ వాళ్ళకి గుర్తుంది. వాళ్ళు ఇక్కడ తిట్టినా కూడా వాళ్ళు కొన్ని రోజులతో డెవలప్ అయిన తర్వాత పలానా పొజిషన్లు ఉన్నాక నన్ను గుర్తు చేస్తారు. వాళ్ళు సంతోషం అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది సార్ నాకు కూడా. ఇక్కడ అంటే పిల్లలకు మీలాగా చెప్పడం కూడా గొప్ప విషయమే కదా. ఇది ఇట్లా ఉంటది అంటే ఏదో నా ఉద్యోగం అనకుండా నా బాధ్యత, వీళ్ళకు నేర్చుకోవాలనే తపనతో మీరు చెప్పే విధానం అయితే చాలా బాగుంది. అంటే 4 నెలలు సరిపోతుంది అనిపిస్తుందా సార్ మీకు ట్రైనింగ్ అనేది? సరిపోతుంది మేడం. ఒక సీజన్, ఒక పంట సమయం 3 నెలల నుంచి 4 నెలలు ఉంటుంది కాబట్టి 4 నెలలు సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.